ఉల్టా చోర్ కొత్వాలంకే డాంటే లాగా ఉంది అమెరికా అధ్యక్షుడి మాట. వాస్తవంగా అమెరికా డబ్బులు ఏమి భారతదేశం దోచుకోవట్లేదు. రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటే అమెరికాకి ఏమీ లేదు. ప్లస్ అమెరికాకి భారత్ వల్ల రూపాయి ఎక్కువ వస్తుంది, బోల్డ్ అంత ప్రయోజనం నడుస్తోంది అంటూ నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఏదైతే తాజాగా ట్రంప్ చెప్తున్నటువంటి అతి ఎక్కువ ఎగుమతి సుంకం విధించే దేశం అంటున్నది కేవలం పై మాటలే. వాస్తవంగా అందిన లెక్కల ప్రకారం ఢిల్లీ కేంద్రంగా పనిచేసే గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ GTRI ట్రంప్ వ్యాఖ్యలను పరిశీలించి వాస్తవాలు బయటపెట్టింది. అమెరికా దిగ్గజ టెక్ కంపెనీలు గూగుల్, మెటా, అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్ భారత డిజిటల్ రంగం ద్వారా సంవత్సరానికి 15 నుంచి 20 బిలియన్ డాలర్ల ఆదాయం పొందుతున్నాయి. 15 నుంచి 20 బిలియన్ డాలర్లు. అట్లాగే 23-24 ఆర్థిక సంవత్సరం ప్రకారం ఆపిల్ భారత్ నుంచి 67,100 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించింది. అమెజాన్ 40,241 కోట్లు, గూగుల్ 31,221 కోట్లు, మైక్రోసాఫ్ట్ 22,900 కోట్లు, మెటా 22,731 కోట్లు సంపాదించినాయి. ఇవి కాకుండా అమెరికన్ కంపెనీలు అయినటువంటి మెక్డొనాల్డ్స్, కోకోకోలా తదితర అమెరికా కంపెనీలు, అలాగే వాళ్ళ ఫార్మాస్యూటికల్ పేటెంట్లు, హాలీవుడ్ సినిమాలు, స్ట్రీమింగ్ సేవల ద్వారా కూడా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. భారతీయ విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలకు ఫీజుల రూపంలో ప్రతి ఏటా 25 బిలియన్ డాలర్లకు పైగా చెల్లిస్తున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి విషయాలన్నింటి దాచేస్తున్నారు. GTRI అభిప్రాయం ప్రకారం భారత్తో వ్యాపారంలో అమెరికా ఎక్కువ లాభాలు పొందుతుంది, అయినా దాన్ని గుర్తించకుండా ట్రంప్ భారత్ మీద గట్టిగా సుంకాలు పెంచింది అని చెప్పుకొచ్చింది. భారత్ అమెరికా నుంచి దిగుమతుల మీద కొన్ని ఉత్పత్తుల సుంకాలు తగ్గించేందుకు సిద్ధంగా ఉంది, కానీ ట్రంప్ దీన్ని పరిగణలోకి తీసుకోకుండా సుంకాలను పెంచడం, ఆర్థిక సంబంధాలను ప్రభావితం చేయాలని భావిస్తున్నాడు. రాజకీయ కారణాల వల్లే ట్రంప్ భారత్ మీద ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నారు అన్నటువంటిది వీళ్ళ అంచనాగా ఉంది.